వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు కలెక్టర్లను బెదిరించి భూదోపిడికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఐఏఎస్ అధికారుల బెదిరించలేని చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో రెవెన్యూ రికార్డులను దగ్ధం చేసిన ఘటనను ఆయన గుర్తు చేశారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్పై పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. బీసీల మనోభావాలు దెబ్బతీసేలా పేర్ని నాని వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. నాయకులు మతి భ్రమించి విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. సిగ్గు లేకుండా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి ఇవాళ రెవెన్యూ వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేసి రెవెన్యూ రికార్డ్స్ని తగలబెట్టేసి ఎలుకలు కొట్టేసి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూసాం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారు, నారా లోకేష్ గారి గురించి మాట్లాడతారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు, మంత్రుల గురించి మాట్లాడతారు. అసలు మీరు మనుషులా లేక వింత జంతువులా అనేది అర్థం కావట్లేదు. ఈ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థ మొత్తాన్ని కూడా ఆ రోజున రీసర్వే పేరుతో భూములు కొల్లగొట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం, ఆ రోజున మరి సర్వేరాల పేరుతో 700 కోట్ల రూపాయలు, అక్షరాల 700 కోట్ల రూపాయలు బొమ్మలు చెక్కించుకున్నది జగన్మోహన్ రెడ్డి కాదా? ఏదైతే పాస్బుక్లు తరతరాలుగా తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేసే హక్కు ఎవరిచ్చారు? భూ హక్కు చట్టం తీసుకొచ్చి అసలు భూములే కొట్టేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసి ఈ రాష్ట్రంలో మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు వచ్చినా ఎక్కడా కూడా రెవెన్యూ సమస్యల మీద నిరంతరం ప్రజలకి ఆస్తులను కాపాడినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు 22A అని పెట్టడం, ప్రభుత్వ భూములని పెట్టడం, నిషేధ భూములని పెట్టడం, మీ కన్ను పడితే 22A, మీ కన్ను పడితే ఇది ప్రభుత్వ స్థలం. కలెక్టర్ని బెదిరించి, రెవెన్యూ అధికారులను బెదిరించి భూదోపిడీకి చేసింది జగన్మోహన్ రెడ్డి